నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటి? భార్య భర్తకు శత్రువు కావడము అంటే భర్త భార్యను చూసి శత్రువుగా భావించడం అన్నమాట. కలత్ర స్థానాధిపతి లేదా శుక్రుడు కానీ 6వ స్థానంలో నిలిచి పాపుల దృష్టి కలిగిన ఆ జాతకుడికి వచ్చే భార్య నడవడికలో లోపము మరియు శత్రువుగా ఉంటారు. అంటే ఇప్పుడు రాశికుండల్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే ఇలాంటి ఫలితం ఉంటుంది మనం తెలుసుకుందాం. మేష లగ్నమై 6వ స్థానంలో శుక్రుడు అంటే 7వ స్థానాధిపతి 6వ స్థానంలో నిలిచి నీచమైపోయి, కన్యలో నీచం శుక్రుడు, మీనంలో కుజుడు. అంటే మేష లగ్నానికి మీనంలో 12వ రాశి, 12వ రాశిలో నుండి కుజుడు శుక్రుడిని దృష్టి కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? పాప దృష్టి కలగడము అంటారు. పాప దృష్టి కలిగితే ఆ భార్య ఆ భర్తకు శత్రువు మాదిరి కనబడుతుంది. ఏ భార్య అయినా అంతే. ఇతను చేసుకునే భార్య ఇతని జాతకంలో ఏ విధంగా ఉంటే ఖచ్చితంగా భార్యను శత్రువుగా చూస్తాడు. కాబట్టి ఇలాంటి పురుషులు 2వ స్థానం అంటే 2వ వివాహం ఉందా, లేకపోతే మెనరికలో వివాహం ఉందా, లేదా కలతల దానానికి అట జరగకుండా ఉండేదానికి వేరే ఉన్న మరో మాంగళ్యం ఏమన్నా ధరించాలా, అలాంటి పరిహారాలు అనేది చూసుకొని మళ్ళీ తిరగా చేసుకోవడం వల్ల మంచి తిథి నక్షత్రం వారం చూసి మంచి శుభకరణంలో శుభ లగ్నంలో వివాహం చేసుకోవడం వల్ల మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఒక భార్యను శత్రువుగానే జీవితాంతం చూసే అవకాశం అనేది ఈ పురుషుడికి అనేది ఉంటుంది.